జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కెలికి మరీ తన్నించుకోవడంలో బహుశా ఈ ప్రపంచంలో ఉగ్రవాద దేశం నుండి పాకిస్తాన్ మించిన దేశం ఇంకొకటైతే ఉండదు. ఏమంటారా? ఎంతసేపు కూడా ఏదో ఒక దేశాన్ని కేలకడం, ఆ దేశం చేత ఏదో ఒక విధంగా మెట్టు దెబ్బలు తినడం ఈ పాకిస్తాన్కు బాగా అలవాటైనటువంటి విద్య. దానికంటే తక్కువ స్థాయి వాళ్ళ చేత కూడా ఈ పాకిస్తాను చావు దెబ్బలు తినడం ఈ పాకిస్తాన్ ప్రత్యేకత అన్నమాట. అంటే గిల్లి మరీ తన్నించుకోవడం. అర్థమైందా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాను భారతదేశానికి మధ్యన స్నేహపూర్వక సంబంధాలు అయితే మెరుగుపడుతున్నాయి. మీరు కూడా చూస్తున్నారు కదా. ఎప్పుడూ లేని విధంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మన దేశాన్ని బలంగా నమ్ముతుంది. పాకిస్తాన్ను కూడా పక్కన పెట్టి పూర్తిగా మన దేశంతోనే సన్నిహిత సంబంధాలను అయితే నడుపుతుంది. మన దేశం నుంచే గోధుమలు, అలాగే నిత్యావసర వస్తువులు, మందులు, దుప్పట్లు, ఇతర ఉత్పత్తులను ఈ ఆఫ్ఘనిస్తాన్ కొనుగోలు అయితే చేస్తుందన్నమాట. పైగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మైనింగ్ కాంట్రాక్టులన్నింటినీ కూడా ఈ తాలిబాన్ ప్రభుత్వం భారత్కే అప్పగించింది. ఆఫ్ఘనిస్తాన్లో అనేక సహజ నిక్షేపాలు, అంటే ఈ బంగారం, కాపర్ లాంటి ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఖనిజాల విలువ 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఇప్పుడు ఈ 50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఖనిజాలను వెలికి తీసేటటువంటి బాధ్యతలను తాలిబాన్ ప్రభుత్వం మన భారత్కే అప్పగించింది. అదే ఇప్పుడు ఈ పాకిస్తాన్కు మింగుడుబడి సావడంలే. చెప్పాలంటే ప్రారంభ దశలో ఈ తాలిబాన్లకు పూర్తిగా సహాయ సహకారాలను అందించింది ఈ పాకిస్తాను, అదేవిధంగా సౌదీ అరేబియా. అంటే ఈ తాలిబాన్లను తయారు చేయడంలో పాకిస్తాన్ పాత్ర అనేది చాలానే ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఈ తాలిబాన్లో పాకిస్తాన్ను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా భారత్తో స్నేహం చేస్తూ ఉండడంతో పాకిస్తాన్కి ఇప్పుడు నిద్రపట్టి సావడంలే. అయితే ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అయినటువంటి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ మన భారతదేశ పర్యటనకు అయితే వచ్చినాడు. మన దేశ పర్యటనకు వచ్చేటువంటి ఈ అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ మన భారతీయ పెట్టుబడిదారులతో, అలాగే పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టమని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాకుండా భారతీయులకైతే ఉచితంగా భూములు అందజేస్తామని, వాళ్లకు నీటి సదుపాయం, అలాగే కరెంటు సదుపాయాలను కల్పిస్తామని, కాబట్టి భారతీయ పెట్టుబడిదారులు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి భారతీయులందరినీ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి వేడుకుంటున్నాడు. దీంతో ఈ పాకిస్తాన్ కోపంతో రగిలిపోతుంది. మామూలు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళు కదా వాళ్ళు. అవునా కదా? కుళ్ళు బుట్టి ఓర్చుకోలేక అసూయతో రగిలిపోతుంది. పైగా లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులను భారతదేశానికి దారాదత్తం చేయడం పాకిస్తాన్కు అసలు ఊపిరాడకుండా చేస్తుంది. అందుకే ఆ కసితోనే పాకిస్తాన్ రగిలిపోతా సమయం కోసం ఎదురు చూడసాగింది. మొత్తం మీదైతే ఆ సమయం రానే వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే మొన్న పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని పెషావర్లో 2 బాంబు పేలుళ్లు జరిగినాయి. ఈ పేలుళ్లలో 23 మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయినారు. అయితే పాకిస్తాన్ మాత్రం వాళ్ళకు నోటికొచ్చే అబద్ధాలే కదా, అబద్ధాల బతుకుల. వాళ్ళు మాత్రం మా వాళ్ళు చచ్చిపోయింది ముగ్గురేగినని చెప్పి చెప్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ పేలుళ్లను బూజిగా చూపించి పాకిస్తాను మొన్న అర్ధరాత్రి పూట ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్లోని తెహ్రీకే తాలిబాన్లే లక్ష్యంగా పాకిస్తాను ఈ ఎయిర్ స్ట్రైక్స్ని అయితే నిర్వహించిందనమాట. ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా, అలాగే కోస్టు, అలాగే కునార్ ప్రాంతాలపైన దాడులు జరిపింది ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్లో ఏ ఒక్క తెహ్రీకే తాలిబాన్ తీవ్రవాది కూడా చనిపోవాలా. పైగా ఏంటంటే 9 మంది చిన్నపిల్లోళ్ళు, అలాగే వాళ్ళతో పాటు ఒక మహిళ ఈ దాడుల్లో చనిపోయింది. చూడండి, అంటే నేను పెద్ద ఈరుణ్ణి సూర్యుడిని అని చెప్పేసి ఎవడో మూల ఉండే ముస్లింని కొట్టినాడంట పోయి ఇక్కడే తీసుకొని. అట్టగా వీడు బతుకు నేను పెద్ద వీరుడిని, సూర్యుడిని, నేను పెద్ద పోటు మొగోడిని అని చెప్పి చెప్పుకొని పోయి చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద దాడులు చేశారు ఈ లంగా యాదవ్లో. ఇంకేం చెప్పాలా? అయితే చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. మామూలుగా అయితే మనం మొత్తం కలిపి ఒక 10 మంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, కానీ నిజానికైతే సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాళ్ళు ముందుగానే మూర్ఖులు, మొండోళ్ళు, మామూలు కాదు. ఇంకా వాళ్ళ కోపం రాదా? పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు పట్టుదలతో ఉన్నట్టు కనపడుతుంది. అందుకే తాలిబాన్ సైన్యంలోని 50,000 మంది తాలిబాన్లను
ఇప్పటికే ఈ డ్యూరాన్ లైన్ దగ్గరికి పంపించారంట. ఈ డ్యూరాన్ లైన్ మొత్తం కూడా ఈ కొండలు గుట్టలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఉదయం పూట ఈ పర్వతాల్లో దాక్కుని ఈరోజు లేదా రేపు రాత్రికి ఈ పాకిస్తాన్ మీద మెరుపు దాడులు చేయడానికి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సర్వం సిద్ధం చేసుకుంటున్నారంట. మొన్న ఈ మధ్యనే ఇదే డ్యూరాన్ లైన్ మీద ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దాడులు చేసి పాకిస్తాన్కు చెందినటువంటి 38 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుని వాటిలన్నింటినీ కూడా తగలబెట్టారు. తెలుసు కదా మీకు కూడా. ఇక ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సి ఉన్నదన్నమాట. కానీ వచ్చే 100 గంటల్లో మాత్రం పాకిస్తాన్ మీద ఈ ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా దాడి చేయనున్నట్టు తెలుస్తుంది. అది విషయం. వాళ్ళైతే ఊరికే ఉండరు. ఎందుకంటే కావాలంటే వీళ్ళకున్నంత టెక్నాలజీ, వీళ్ళకున్నంత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి. ముండాకులు ఉండారు. వాళ్ళు అవసరమైతే దేనికైనా తెగిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, మొత్తానికి చెప్పా కదా, ఈ పాకిస్తాన్ అడిగి మరీ మెట్టు దెబ్బలు తింటుంది. అదైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని ఏ జిహాదీగాళ్ళు సపోర్ట్ చేయరు, అలాగే ఈ కమ్యూనిస్టులు సపోర్ట్ చేయరు, వీళ్ళెవరు సపోర్ట్ చేయరు కదా. సపోర్ట్ చేయాల్సింది మీరే. జాతీయవాదులైనటువంటి మీరే మన ఛానల్ సపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.